హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్‌కి సంబంధించినవంటి ఏదైతే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కొరకి అడ్మిషన్స్ కల్పించేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో, సో దీనికి సంబంధించినటువంటి కొన్ని క్రూషియల్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఎంసెట్ నోటిఫికేషన్ లాస్ట్ మంత్ అనగా ఫిబ్రవరి 28కి అయితే మనకి 28 అంటే 20 ఫిబ్రవరి 20కి అయితే మనకి జేఎన్‌టీయూహెచ్ విడుదలైతే చేసింది ఎంసెట్ యొక్క నోటిఫికేషన్. అందులో భాగంగా మనకి అప్లికేషన్స్ వచ్చేసి 25థ్ అంటే మనకి ఫిబ్రవరి 25థ్ నుంచయితే మనకి ఆహ్, ఈ యొక్క అప్లికేషన్స్ అయితే చేసుకోనికైతే రిజిస్ట్రేషన్ చేసుకోనికైతే సౌకర్యం అయితే కల్పించింది. ఎవరైతే ముఖ్యంగా బీటెక్ చేయాలి అనుకున్నా, లేదంటే మనకి ఇంజినీరింగ్ స్ట్రీమ్ గాకుండా ఇటు మెడికల్ స్ట్రీమ్‌లోంచి బీఫార్మసీ చేయాలనుకున్నా, లేదంటే బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ అండ్ బీఎస్సీ ఫారెస్ట్రీ అండ్ బీవీఎస్సీ అండ్ అలాగే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ మొదలైనటువంటి కోర్స్‌తో పాటు బీఎస్సీ నర్సింగ్ కూడా చేయాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి అన్నమాట. ఈ యొక్క టీజీఈఎపీ సెట్‌కు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో, దీని కొరకి మనం చూసుకున్నట్టయితే గనక ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ వీడియో ఎందుకు చేస్తున్నామన్నా అని చెప్పేసి మీరనుకుంటే గనక, మనకి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్స్‌కొచ్చేసి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే, లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీస్‌తోని మనకి అమౌంట్ ఎప్పుడు పే చేయాలి? ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఏప్రిల్ 4, 2025 వరకైతే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోనీకైతే సౌకర్యం అయితే కల్పించారనమాట. ఓకేనా? సో, మనకి ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 29థ్ నుంచి మే 5థ్ వరకైతే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో, దాని కొరకి మీరు రిజిస్ట్రేషన్ లేట్ ఫీజ్ లేకుండా చేసుకోవాలంటే ఈ రోజుతో లాస్ట్ డేట్ అనమాట. అమౌంట్ ఇంత అమౌంట్ అయితే పే చేసి మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ అప్లికేషన్. లేదు ఎక్స్‌ట్రా ఫీజ్ పెట్టుకోవాలంటే అడిషనల్‌గా ఈ యొక్క అమౌంట్ 250తో ఏప్రిల్ 9థ్ వరకి అండ్ 500 లేట్ ఫీజ్‌తో ఏప్రిల్ 14థ్ వరకైతే మీరైతే ఆహ్, ఆ యొక్క అప్లికేషన్ అయితే అప్పటి వరకు కూడా చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేదేంటి అంటే, ఎందుకు టైమ్ వేస్ట్ జేసుకోవడం? వెంటనే చేసేసుకోండి గదా! సో, మనకిప్పటికే చానా లేట్ అయిపోయింది. అండ్ మీ యొక్క ఏది మీ యొక్క ప్రిపరేషన్ గూడా అంతరాయం కలగకుండా ఉండాలి అంటే, డిస్టర్బెన్స్ కలగకుండా ఉండాలంటే తప్పకుండా మీరైతే ఇప్పుడు ఈ మధ్య అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజ్‌తో అప్లికేషన్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. సో, అందులో పేర్కొనాల్సింది ఏంటి అంటే, మీ యొక్క టీజీకి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. అంతకు మించి ఇంకేం లేదనమాట. కౌన్సెలింగ్ టైమ్‌లో మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఇప్పుడు కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏదున్నా పర్లేదు. అప్పుడు కౌన్సెలింగ్ టైమ్‌లో మాత్రం అన్ని అప్‌డేటెడ్ వెర్షన్స్‌వే కావాలనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ రోజైతే లాస్ట్ డేట్‌గా పేర్కొనడం జరిగింది. అందుకొరకైతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. నా సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే లూజ్ అవ్వద్దు. ప్రతి ఇన్ఫర్మేషన్ అందుకోవాలి. సో, ఎందుకు టైమ్ వేస్ట్ జేసుకోవడం? సో, ఎందుకు డబ్బులు వేస్ట్ జేసుకోవడం? సో, ఈ యొక్క ఆప్షన్ ఉంది కదా మనకి. ఆహ్, వితౌట్ 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 ఎక్స్‌పెండింగ్ ఎక్స్‌ట్రా మనీ అని జెప్పేసి నేనైతే ఇక్కడ మీకైతే పేర్కొనడం జరిగింది. ఫస్ట్ నుంచే నేను చెప్పాను అప్లికేషన్ చేసుకోండి అని జెప్పేసి. సో, చేసుకుంటే సంతోషం. చేసుకోకపోతే ఈ రోజుతో చేసుకోండి. సో, ఈరోజు నైట్ 11తో అయితే క్లోజ్ అయిపోతుంది ఈ యొక్క అప్లికేషన్ విండో. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడికొచ్చేసి ఇక్కడ ఫిల్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని కొట్టేసి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తది. ఓకేనా? ఇక ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, అమౌంట్ తర్వాత ఈ యొక్క ప్రక్రియ అయితే మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.